వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త సంచలనం సృష్టిస్తుంది. అవును, నిజంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. స్వయంగా చిక్కడిపల్లి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి మరి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఆ వార్త ఈ నోట ఆ నోట పడి ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికీ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అల్లు అర్జున్ అరెస్టుకు కారణమేంటి? ఆయన అరెస్టుకు ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అల్లు అర్జున్ అరెస్టుపై పెట్టిన సెక్షన్లు ఏం చెబుతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఈ నెల 5వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 4వ తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వేశారు. ఆ ప్రీమియర్ షోలో అల్లు అర్జున్ హాజరయ్యారు. దీంతో తమ అభిమాన నటుడితో సినిమా చూసేందుకు చాలా మంది థియేటర్కు వెళ్లడంతో తోపులాట జరిగి దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమె 9 సంవత్సరాల కుమారుడు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో థియేటర్ ఓనర్ హీరో అల్లు అర్జున్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు తమ అభిమాన నటుడు అరెస్ట్ అవ్వడాన్ని అల్లు అర్జున్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. థియేటర్లో రష్ ఉంటుందని తెలిసి ఆ ఫ్యామిలీ రావడం వారి తప్పు అని పేర్కొంటున్నారు. జాతరలో కూడా తొక్కుసలాట జరుగుతాయని, అప్పుడు ఎవరి మీద కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మీటింగులో తొక్కుసలాట జరిగినప్పుడు రాజకీయ నాయకులు బాధ్యత తీసుకుంటారా అని నిలదీస్తున్నారు. అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకే కొందరు కావాలని ఈ పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ పై కక్ష తీర్చుకుంటున్నారని, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తామని అంటున్నారు. బెయిల్ వస్తుందా? కాగా ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో ఆయనకు బెయిల్ వస్తుందా? కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. కాగా ఆయనపై 105, 118/1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118/1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్ ని ఒకసారి పరిశీలిస్తే సెక్షన్ 105 ప్రాణ నష్టం కేసు లేదంటే హత్య కింద పరిగణిస్తారని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. హత్య చేయాలనే ఉద్దేశం నిందితుడికి లేకపోయినప్పటికీ, ప్రాణం తీయాలనే ఆలోచన లేకపోయినప్పటికీ జరిగిన దుర్ఘటనలో మహిళ ప్రాణం పోయింది కాబట్టే అదే కీలకం అవుతుంది. కాబట్టి నిందితుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సెక్షన్ 118/1 నేరాన్ని ప్రేరేపించారు అనే అర్థం వస్తుంది. అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమి జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతోంది. దీని కింద నిందితుడికి మరణశిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలుంటాయి. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. 3/5 అనేది చట్ట వ్యతిరేక పనులకు సంబంధించినది. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే తీవ్ర నేరంగా భావిస్తారు. దీనికి పడే శిక్షలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జిషీట్ను కోర్టుకు నివేదించారు. ఇప్పుడు కోర్టు తీర్పును బట్టి ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. అవి తీర్పులు రాకుండా సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ను అరెస్టు చేస్తే 3 నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించే అవకాశం ఉంటుంది.